కూరగాయల మార్కెట్లో క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల కూరగాయల మార్కెట్లో న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా స్వీపర్ తో మార్కెట్ పరిసరాలను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మార్కెట్ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులు ప్రజలకు సూచించారు. మంత్రి మాట్లాడుతూ నంద్యాల కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. మార్కెట్ లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ ఉండాలి సార్ ఉండాలి రెడీ. ఒక్కసారి అందరూ గమనించాలి. గౌరవ మంత్రివర్యాల స్వయంగా వారే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్వీపింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క ఎంత ఒకసారి గమనిస్తే ఇంకా సార్కు ఎంత ఆసక్తి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. అదేవిధంగా సార్ ఒకసారి సార్ సార్ ఒక్క నిమిషం సార్. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర న్యాయశాఖ అండ్ మైనార్టీ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, ఇచ్చేసినటువంటి స్థానిక నాయకులకు, అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి దుకాణదారికి, హోల్సేల్ వారికి, అలాగే అధికార బృందానికి అందరికి కూడా శుభోదయం, స్వచ్ఛ నమస్కారాలు. అందరికి కూడా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రాంతము పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ ఆరోగ్యం ఉంటే ఏదైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది అనేటువంటి సూక్తితోటి మన ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. దానికోసం 1 month ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. ఫస్ట్ వారం ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్, రెండో వారం ఒక టైపు, మూడో వారం ఒక టైపు, నాలుగో వారం. దానిలో భాగంగానే మొదటి వారంలో విజిబుల్ క్లీన్నెస్ కోసము మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ హీప్స్ కానీ, చెత్త కానీ, చెదారం కానీ ఉండకుండా చేయాలనేది ఫస్ట్ వీక్ కార్యక్రమం. రెండో వీకు కాలువలన్నీ కూడా డీసిల్టేషన్ చేసి రాబోయేటువంటి వర్షాకాలంలో కాలువ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేది రెండో వారం కార్యక్రమం. మూడో వారంలో అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో, కమర్షియల్ ఏరియాస్లలో ఎక్కడ కూడా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు ఉండాలనేది. నాలుగో వారం టౌన్ పెద్ద టౌన్ కాబట్టి టాయిలెట్స్ రకరకాలుగా ఉంటాయి. పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయి, కమ్యూనిటీ టాయిలెట్లు ఉంటాయి, ఇండివిజువల్ టాయిలెట్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా ఆల్వేస్ శుభ్రంగా ఉంటే కనుక ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ న్యాయశాఖ మంత్రి వారు వచ్చి
మన పట్టణాన్ని ఏ విధంగా ఉంచుకోవాలనేటువంటి అందులో భాగంగా ఈరోజు వెజిటబుల్ మార్కెట్కి వచ్చారు. వెజిటబుల్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని అంశాల్లో సార్ గమనిస్తున్నారు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నటువంటి విషయాలన్నీ కూడా సారు ఇప్పుడు సో సమాచారం ఇస్తున్నారు. అదేవిధంగా సార్ ద్వారానే ఈరోజు అందరూ కూడా కలిసి ఇక్కడ విజువల్ క్లీనర్స్ వచ్చే విధంగా కార్యక్రమాలు అంటే స్వీపింగ్ కావచ్చు, లిఫ్టింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టింగ్ ఆ కార్యక్రమాలను కూడా సార్ ద్వారా ఇందాకనే ఫ్లాగ్ ఆఫ్ చేయడమైంది. సో ఆ విషయాలను కూడా ఇప్పుడు సారు చెప్తారండి. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా నంద్యాలను ఏ విధంగా క్లీన్గా పెట్టాలి, ఏ విధంగా ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మన గౌరవనీయులు మన ముఖ్య అతిథి నంద్యాల ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ ఫరూక్ గారు ఇక్కడికి మార్కెట్కు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ గమనించి గతంలో కూడా ఇక్కడ మొట్టమొదట 1981లో మున్సిపల్ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉండేది, కౌన్సిల్ కూడా ఇక్కడనే ఉన్నది. కానీ మన ఫరూక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మంత్రి అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసును తీసుకుపోయి అక్కడ టౌన్ అవతలకి తీసుకుపోవడం కూడా జరిగింది. ఈ నంద్యాల మార్కెట్ ను డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేయడం కూడా జరిగింది అనేది కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు అయితేనేమి, మన వ్యాపారస్తులు అయితేనేమి చేతోడు వాదాడుగా ఉండి ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ కూరగాయల మార్కెట్ ను మరియు ఇంకా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మన నాయకులు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క మార్కెట్ ను ఆధునాతనంగా తీర్చిదిద్దడానికి ఆయన మన గౌరవనీయులైనటువంటి ఫరూక్ గారు తప్పకుండా కృషి చేస్తారని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ నంద్యాల పట్టణం ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మన ఫరూక్ గారు నంద్యాల ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే అది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు దాదాపుగా 20-25 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజులు కూడా ప్రతి రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏ విధమైన రోడ్లు కానీ ఇక్కడ వెడల్పు చేయడం కానీ ఈ మార్కెట్ ను కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం కూడా జరిగిందనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఫరూక్ గారికి ఇవ్వడం వల్ల ఆయన కూడా మీకు అందరికీ సహాయ సహకారం అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి ముందుకు తీసుకుపోతున్నారు. వారికి మనం ఎల్లవేళలా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషం. ఈరోజు ఉదయాన్నే నంద్యాల కూరగాయల మార్కెట్ దీన్ని అభివృద్ధి చేయాలని ఒక దృక్పథం స్థానికుడైనటువంటి కమిషనర్ గారు ఆయన కలిగింది. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. నేను కూడా దాదాపు 150 కిలోమీటర్లు నా ఇండ్లు కూడా నేను కూడా ఇక్కడే ఉంటా ఓల్డ్ సిటీలోనే. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి దుస్థితి మీకు అందరికీ తెలుసు. ఈ మార్కెట్ ఎప్పుడు పుట్టింది ఏమి కథ అంటే చిన్న ఎత్తే ఉండేది. ఆ పక్కన మున్సిపల్ ఆఫీస్ ఉండేది. మున్సిపల్ ఆఫీస్ పక్కన అప్పుడు కమిషనర్ గారు గోవిందరాజులు గారు ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టించాడు. అది ఎప్పుడు 1976-77లో ఆయన బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు అవన్నీ చెప్పి ఆయన రెండగంటి వెంకటేశ్వర ఎలక్షన్ ముందు అంటే 1977లో ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆయన చాలా అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాడు. గోవిందరాజులు అనుకుంటే ఆయన పేరు, ఎక్సలెంట్గా చేశాడు. అప్పుడు వీళ్ళంతా మామూలుగా మన వాళ్ళ తేడా అప్పుకునేవారు. ఇప్పుడు స్థావరం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు దీన్ని ఈ ఏరియాను జరగాకు పక్కకు తర్వాత మున్సిపల్ ఆఫీస్ మధ్యలో అంతా దాదాపుగా 90% ముస్లిం సోదరులు ఈ వ్యాపారం చేసుకుంటారు, పచ్చి వ్యాపారం. ఆ పరిస్థితి తర్వాత మున్సిపల్ ఆఫీసు చాలా టౌన్ పెరిగిపోతూ ఉంది కాబట్టి మున్సిపల్ ఆఫీస్ కూడా ఊరు మధ్యలో ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంది. ఇక్కడైతే బాగుండదని చెప్పి మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోయి అక్కడ ఎన్టీ రామారావు గారితో శంకుస్థాపన చేపించి అక్కడ ఏర్పాటు చేసి మళ్ళీ కీర్తి చేసి అన్న ఎన్టీ రామారావుతోనే దాన్ని ప్రారంభోత్సవం చేశాం. తర్వాత దాన్ని మిగిలిన ఖాళీ స్థలం అంతా మనం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం అప్పుడు గంగిరెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు 1984-85లో మొత్తం 85-86లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం. దీన్ని ఎక్స్టెండ్ చేశాం చాలా వరకు. ఇక్కడ చాలా అంతా నాకు కావాల్సిన వాళ్ళు అంతా వ్యాపారం చేసుకుంటారు. ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవలు వాళ్ళ మనవరాలు పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సరే మనము మన ఊరు మనం ఆ కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా నేను మన ప్రాంతం నేనేకంటే ఇక్కడే నివసించామని ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి మనము మన ఊరుకు ఏం చేయాలా అనే ఆలోచనతో
దీన్ని డెవలప్ చేసుకుంటూ మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ వెనుక స్థలం కూడా అంతా చేసి దానికి కాలువలు కూడా మురికి కాలువలు కూడా ఏర్పాటు చేసి మురికి నీళ్ళు కూడా పోయేటి కాదు. చాలా రెగ్యులర్గా కంప్లైంట్ వచ్చేటోళ్ళు. ఎందుకంటే లేడీస్ మార్కెట్లో రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆలోచన చేసాము, ఏం చేస్తే బాగుంటుంది, చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఏం చేసాము, మార్కెట్ యార్డ్ స్థలం దాదాపుగా 14 ఎకరాలు మనం ఈ సోదరులంతా కూరగాయల మార్కెట్ ఎవరికి పెట్టుకున్నారో, ఎవరైతే జీవనం గడుపుతా ఉన్నారో వారి కోసం ఆ రోజు ఆ మార్కెట్ యార్డ్ సేకరణ చేశాం. అప్పుడు నేను మధు సుబ్బారెడ్డి గారు, ఐబ్రెడ్డి గారు ఉన్నాం. ఆ మార్కెట్ యార్డ్ స్థలం అంతా తీసుకొని దాన్ని అభివృద్ధి చేద్దామనుకున్నాం. కానీ సస్యమర ఎవరు కూడా రామన్నారు. అందరికీ ఆ అడిగిన వాళ్ళు కూడా, నేను అడిగినంత లేదు, నాకు మిత్రులే అందరూ కూడా ఇటు నుంచి పోతే మా జీవనం ఉండదన్నారు. అది బాబు బాగుంటుంది ఆడ, కొనేవారు ప్రజలు కదా, వచ్చేవాళ్ళు ప్రజలు, పోయేవాళ్ళు ప్రజలు, కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈరోజు సిమెంట్ రోడ్డు అవి కూడా లేవు, సిమెంట్ రోడ్డు కూడా లేవు, చాలా దుర్భరంగా ఉండేది, చాలా దుర్గా ఉండేది. దీన్ని అభివృద్ధి చేద్దామంటే సస్యమేర ఒప్పుకోలేదు, మేము ఇండియా ఉంటాం, మా జీవనం ఇక్కడే గడుస్తుంది కాబట్టి మార్కెట్ యార్డ్ మేము అంత దూరం పోము అన్నారు. సరే ఇది అయిపోయింది. మార్కెట్ యార్డ్ కాకపోతే అక్కడ 1988లో సరే నూనెపల్లి ఫ్లైఓవర్ వేసి ఆ మార్కెట్ యార్డ్కి మళ్ళీ పోనీకి సరిగ్గా దారి లేదని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్ కూడా స్థలాలు ఇవ్వకదంటే అక్కడ ఉండే అందరూ చెక్కకి సంబంధించిన చాలా మంది ఉన్నారు, కొంతవరకు వాస్తవం కూడా ఉన్నాయి. మేము అందరూ కూర్చొని మాట్లాడి సెటిల్ చేసి ఆ మార్కెట్ యార్డ్ స్థలం ఇచ్చినాం. ఆ మార్కెట్ యార్డ్ ఈరోజు గుర్తించడంలో ఏ రకంగా ఉంటుంది. కానీ ఈ మార్కెట్ కూడా అభివృద్ధి చేయాలా. అప్పుడు అవతల కావాలంటే వాడు చచ్చిపోయా మా మిత్రుడే, అక్కడ షెడ్ వేయించమంటే షెడ్ వేపిస్తుంది. ఇంకా మిగిలిన స్థలం తీసుకుపోయి మరి ఈ రోజు ఇప్పుడు ఏం చేద్దాము, జనాభా పెరిగిపోయింది. నేను కమిషనర్ అడిగి ఎంత జనాభా అవుతుంది, మనం ఉన్నప్పుడు దాదాపుగా జనాభా మేము కౌన్సిలర్గా ఇద్దరు ఉన్నప్పుడు 85,000 88,000 ఒక బోర్డు 3 సాగరం వేసినారు నంద్యాల జనాభా అవుతుందని. ఇప్పుడు 3 లక్షల నుంచి పైకి చిలుపుంది. అది కాక ప్రతి ఒక్కరికి ఇప్పుడు బండ్లు ఉన్నాయి. అది ఆ రోజుల్లో బండ్లు ఉండేది కాదు, రావాలంటే రిక్షాల్లో రావాలి, రోడ్డు కూడా సరిగ్గా గ్రామాలు ఉండేది కాదు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి రావాలని చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. 5 నిమిషాలు చెప్తే 5 నిమిషాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చేస్తారు రైతులు. కాబట్టి ఆ ఇంపాక్ట్ అంతా నిందాల మీద పడతా ఉంది. ఆ రోజు దాదాపుగా ఎంతమంది వస్తారో వాళ్ళ దగ్గర కమిషనర్ గారి దగ్గర లెక్క ఉంది, కనీసం 15,000 20,000 మంది అయినా వస్తారు రోజు. అన్ని ఉదయం లేస్తారు, మా కన్నా ముందు ఈడికి వచ్చి అన్ని కాలకృత్యాలు చేసుకొని అన్ని చేసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా అయింది. ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళ అవసరాలు కూడా నిందాల మీద మున్సిపాలిటీ మీద